హరే కృష్ణ. హరే కృష్ణ. సో భక్తులందరికీ అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ ఈశోపనిషత్ క్లాసులోకి. సో మనము ఈరోజు క్లాసు ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకున్నామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణా కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీ ఈశోపనిషత్తులోంచి చర్చించుకుంటున్నాము. ఇప్పటివరకు మనము ఎన్ని మంత్రాలు చూసాము అంటే నాకు తెలిసి 9 వరకు మనం చూసామనుకుంటాను. సో ఈరోజు మనం 10వ మంత్రం 10, 11, 12 ఈ 3 మంత్రాలు చర్చించుకుందామంట. సో మొత్తం 18 మంత్రాలు ఉన్నాయి ఇందులో. సో ఈరోజు 12 వరకు చూద్దామంట. ఇంకో 2 క్లాసులు పడుతుంది. ఇంకో 2 క్లాసుల్లో మనము 12 వరకు ఈరోజు చూసిన తర్వాత 13, 14, 15 నెక్స్ట్ క్లాస్లో, దాని తర్వాత క్లాస్లో 16, 17, 18 మంత్రాలని చూసి తద్వారా ఈ యొక్క ఈశోపనిషత్తు మనది పూర్తవుతుంది. సో మనము ఇప్పుడు 10వ మంత్రం నుంచి ఆరంభిద్దామండి చర్చ. అన్యదేవాహుర్విద్యయ అన్యత్ ఆహుర్ అవిద్యయ ఇతి శుశ్రుమా ధీరాణాం ఏనస్తద్విచక్షిరే. సో ఈ 10వ మంత్రం యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే జ్ఞానవంతులైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏమి చెప్తున్నారంటే బై జ్ఞానాన్ని జీవితంలో సరైన జ్ఞానాన్ని పొంది సరైన జ్ఞానం ద్వారా వారి జీవితాన్ని జీవిస్తే వాళ్ళకు ఒక రకమైన ఫలితం అనేది దొరుకుతుంది జీవితంలో. అలాగే అజ్ఞానంతో జీవించిన వారికి అలాంటి వారికి ఇంకో ఫలితం దక్కుతుంది అని.
సో ఈ సరైన జ్ఞానం అనేది ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు మనకి ఈ యొక్క మంత్రంలో, ఈ మంత్రం పైన ప్రభుపాల్ వారు ఇచ్చిన లెక్చర్లో, ప్రవచనంలో ఆయన చెప్తారు, ఇతి శుశ్రుమ, ఈ యొక్క మంత్రంలో 3వ లైన్లో ఇతి శుశ్రుమ ధీరానాం అనుంది కదా. ఇతి శుశ్రుమ అంటే సరైన వ్యక్తులు, అంటే ధీరానాం దగ్గర నుంచి మనం వినాలి అని. అసలైన జ్ఞానాన్ని, సరైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. ఎలాగైతే పద్ధతి ఏంటంటే, ఎలాగైతే ఒక చిన్న పసివాడు తన తండ్రి ఎవరో ఎలా తెలుసుకుంటాడంటే తన తల్లి ద్వారా, తల్లి చెప్తుంది ఇతని తండ్రి అని తెలుసుకుంటాడు. ఆ విధంగా ఏ చిన్నపిల్లవాడైనా సరే తన తండ్రి ఎవరో తెలుసుకోవచ్చు. అది సరైన విధానం. అలా కాకుండా నేను నా తండ్రి ఎవరో నేను కనుక్కుంటాను, నాకు సైన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, నేను DNA టెస్టింగ్ చేసి అది చేసి ఇచ్చేసి నేను కనుక్కుంటాను అని, సరే కనుక్కోవచ్చు. మరి దానికి ప్రతి ఒక్క మనిషిని టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పురుషుడిని టెస్ట్ చేయాల్సి వస్తుంది, మరి నా తండ్రే కాదని. అది టెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు, సంభవం కానీ చేష్ట అన్నమాట. సో తద్వారా సరైన జ్ఞానం మనం పొందలేము. అలాగే సో ఇక్కడ కూడా ప్రభుపాల్ వారు అంటున్నారు అన్నమాట, మన సరైన జ్ఞానం భగవంతుడి గురించి పొందాలి అంటే, సరైన జ్ఞానాన్ని, అసలైన జ్ఞానాన్ని పొందాలి అంటే అది మనకు వేదాల్లో ఇచ్చారు, వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరియు ఈ వేదాలను కూడా మనకు మనమే చదువుకోకుండా వేదశాస్త్రాలని ప్రామాణిక పరంపరలో సరైన గురువు ద్వారా, ఎవరైతే ధీర అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఇంద్రియాల్ని నియంత్రించుకొని, ఇంకా ఏ రకమైన భౌతిక ఆసక్తులు, భౌతిక విషయాల ద్వారా విచలితం కాకుండా వారి మనస్సుని ఉంచుకునేవారు, వారిని ధీర అంటారంట. సో ఇక్కడ మనకి అందుకనే ప్రభుపాల్ ఒక ఉదాహరణ కూడా ఇస్తారనమాట, ఒక స్టోరీ చెప్తారు. ఎప్పుడైతే దేవుడు ఇంకా అదే దేవతలు ఇంకా అసురుల యొక్క యుద్ధం జరిగినప్పుడు, ఆ అసురుల్ని, దానవుల్ని, దేవతలు ఇంకా దానవుల యొక్క సంగ్రామం జరిగినప్పుడు ఆ దేవతలు చూస్తున్నారు, ఈ దానవులు మేము చంపలేకపోతున్నాం, ఓడించలేకపోతున్నాం, వీరిని ఓడించాలంటే మాకు ఒక మంచి శక్తివంతమైన మంచి సేనాపతి కావాలి అని. అలాంటి సమయంలో వారు అర్థమైంది ఏంటంటే, శివుడు ఆ సమయంలో శివుడు తపస్సు చేసుకుంటున్నాడు అనమాట. ఆ సమయంలో శివుడు తన ఈ దక్ష యజ్ఞం అయిపోయిన తర్వాత, సతీ చనిపోయిన తర్వాత, సో అప్పుడు ఆయన అడవుల్లో వెళ్ళి ఆయన ఒక్కడు కూర్చొని తపస్సు చేస్తున్నాడు, ఆయన నగ్నంగా ఉన్నాడు. ఆ సమయంలో పార్వతి వెళ్తుందనమాట. అంటే శివుడి నుంచి మనకు వచ్చిన పుత్రుడి ద్వారానే మనము ఈ అసురుల్ని చంపగలము, ఓడించగలము అని. సో పార్వతి అక్కడికి వెళ్తుంది, శివుడిని ఆరాధిస్తుంది. సో అయినా కానీ శివుడు విచలితం అవ్వడం అనమాట. సో అందుకనే అక్కడ ఉదాహరణ చెప్పారు, అలా ధీర అంటే ఎటువంటి భౌతికంగా ఎటువంటి ఆకర్షణకి లోనవ్వకుండా, విచలితం అవ్వకుండా ఉండే వ్యక్తి. అలా శివుడు ఇంకా కృష్ణుడు కూడా ఆయన ఎప్పుడు కామంతో, ఎప్పుడు ఆయన దానికి లొంగి ఎవరి వెనకాల, లేకపోతే అంతమంది భార్యలను కానీ అంతమంది గోపికలను కానీ వారితో రాసలీల అనేది చేయలేదు. అక్కడ కృష్ణుడికి ఏమాత్రం కామవాసన లేదు. అలాగే శివుడు కూడా, అలాగే ఎంతోమంది ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి, భగవంతుడి దగ్గర నుంచి కానీ, అలాంటి వ్యక్తుల నుంచి కానీ ధీర, వారి దగ్గర నుంచి మనం ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి, అసలైన జ్ఞానాన్ని అని ప్రభుపాల్ వారు చెప్తారు లెక్చర్లో. సో ఈ జ్ఞానం ఇలా మనము నిజ జీవితంలో అసలైన జ్ఞానాన్ని ఎలా పాటించుకోవచ్చు, అసలు ఇది ఏంటి అసలైన జ్ఞానం అంటే భగవద్గీతలో ఇచ్చారంట. సో 18 విషయాలు ఇచ్చారు దీని గురించి. ఆ 18 విషయాలు మనకు స్టార్టింగ్లోనే తాత్పర్యంలో ఇచ్చారు ప్రభుపాల్ వారు. ఏంటంటే ఈ వ్యక్తి సరైన జ్ఞానం ఏంటంటే, ఈ వ్యక్తి ఒక మంచి జెంటిల్మెన్గా బిహేవ్ చేయాలి. ప్రతి ఒక్కరికి సరైన విధంగా వారికి ఆదరణ, సమ్మానం అనేది ఇవ్వాలి, అలా వ్యవహరించాలి.
సో అందుకని ఇక్కడ ప్రభుపాల్ వారు ఉన్నారు ఇవాళ రేపు దీనికి సంబంధించి, అంటే తాత్పర్యంలోనే తర్వాత వస్తుంది, ఇవాళ రేపు ఎలాంటి శిక్షణ లభిస్తుంది, ఎలాంటి జ్ఞానం లభిస్తుంది వారికి కాలేజీ స్కూళ్ళల్లోంచి అంటే మరి యూనివర్సిటీల్లో నుంచి. ఇప్పుడు చిన్న పిల్లవాడు కూడా నేను నాకే స్వతంత్రుడిని, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు, నేను ఎవరి మీద ఆధారపడి లేను అనుకుంటూ అతను పెద్దవారిని, ఎల్డర్లీ పీపుల్, వరిష్ఠుల్ని కూడా వారు ఎంతో అంటే సరిగ్గా ఆదరించటం లేదు, సరిగ్గా వారితో ఆధారపూర్వకంగా వ్యవహరించటం లేదు అని ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇది సరైన విద్యను వాళ్ళు పొందటం లేదు, సరైన జ్ఞానాన్ని వారికి దక్కటం లేదు. సో సరైన జ్ఞానం, సరైన విద్యని పొందిన వారు వ్యవహరించడంలో కూడా సరిగ్గా వ్యవహరిస్తారని. ఇంకొకటి ఇచ్చారు, ఎవరైనా సరే ఈ యొక్క ధర్మాన్ని పేరు ప్రఖ్యాతల కోసం అనుసరించకూడదు అని. దీనికి కూడా ప్రభుపాల్ వారు మనకి చెప్తారన్నమాట తాత్పర్యాల్లో. చాలామంది ఇవాళ రేపు కొంతమంది చేస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలు, లేకపోతే ధర్మాన్ని అనుసరిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, నేను పెద్ద ధార్మిక వ్యక్తిని అని అందరూ అనుకోవాలి అని. సో అలా దానికోసం ధర్మాన్ని పాటించకూడదు. అలాగే ఇంకొకటి చెప్పారు, మూడవది, మనం ఎప్పుడైనా సరే మన యొక్క మనసు, వాచ, శరీరం ద్వారా, వాక్యాల ద్వారా ఇంకొకరికి కష్టం కలిగించకూడదు. ఇంకేం చెప్తున్నా, నాలుగవది ధీర అనే విషయాన్ని గురించి. అంటే ఎటువంటి ప్రలోభానికైనా గురవ్వకుండా మనము నియంత్రించుకోగలిగే శక్తి మనకు ఉండాలి. అలాగే ఒకరితో వ్యవహరించేటప్పుడు, నెక్స్ట్ పాయింట్, 5వ పాయింట్ చెప్పారు, ఒకరితో వ్యవహరించేటప్పుడు కపటత్వం లేకుండా సరళంగా మనము లోపల ఏమనుకుంటున్నామో, మనసులో ఏముందో అదే సరిగ్గా మాట్లాడాలి. కపటత్వం అంటే ఒకటి అనుకొని ఒకటి ఆలోచిస్తూ ఇంకోలాగా వ్యవహరించడం, మనసులో ఒకటి అనుకొని బయట ఒకటి చెప్పడం, ఇలాంటివన్నీ అనమాట. ఇలా కపట వ్యవహారం లేకుండా సరళంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, మన యొక్క వ్యవహారంలో అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, ఒక గురువుని, ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని, బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ని రాశారు, అతను అనుసరించాలి. తద్వారా ఆయన ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలడు. సో అలాంటి గురువుకి అతను ఎంతో నిస్వార్థంతో సేవ చేసుకుంటూ ఆయన ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంకా శాస్త్రాల్లో ఉన్న నియమాలన్నింటినీ పాటిస్తూ ఉండి తద్వారా అతను ఆత్మసాక్షాత్కారంలో ఇంకా పురోగతి చెందగలడు. అంతేకాకుండా ఇంకొకటి 8వది, అలా శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని మనం ఎంతో నిష్ఠతో పాటించాలి అని. ఇంకా ఏవైతే శాస్త్రాల్లో చెప్పారో మనకి, ఈ యొక్క కార్యాలు చేయకూడదు, ఈ కార్యాలు ప్రొహిబిటెడ్, వర్జితం, ఇవి మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి శ్రేయస్కరం కాదు అని చెప్పిన అలాంటి కార్యాలను మనం చేయకూడదు. ఇంకా 10వది ప్రభుపాద వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎంత కావాలో మన శరీరానికి ఈ శరీరాన్ని మనం పోషించాలి, మనం పాలించాలి కదా. ఈ శరీరాన్ని సరిగ్గా స్వస్థతతో ఉంచుకోవడానికి ఏం కావాలో అంత మాత్రం మనం స్వీకరించాలి, మన శరీరానికి కావాల్సింది మాత్రమే. అంతకన్నా ఎక్కువగా మనం లోభానికి గురయ్యి ఎక్కువగా మనం స్వీకరించకూడదు. అలాగే మనం ఆత్మ అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మనం ఈ శరీరం, అలాగే మన శరీరము, ఈ శరీరంకు సంబంధించిన నావి అని అలాంటి భావన లేకుండా మనం ఎవరు, మనం ఆత్మ సాక్షాత్కారం అంటే మనం ఆత్మ, ఈ శరీరం అనేది మనకు చెందినది, ఈ శరీరాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవాలని తెలుసుకోవాలి. సో అలాగే ఈ శరీరం ఉన్నంతకాలం మనకు జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటాయని, అందుకనే ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి నుంచి మనము భౌతికంగా ఏ విధంగా కూడా దీనికి ఒక సొల్యూషన్, సమాధానం అనేది లేదని విషయాన్ని అర్థం చేసుకొని మనం మళ్ళీ ఆధ్యాత్మిక
జగత్తులో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక స్వరూపంలో స్థాపించబడతామో అప్పుడే వీటికి ముక్తి అనే విషయాన్ని గ్రహించి మనం తెలుసుకొని దాని ద్వారా మన యొక్క ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట. కరెంట్ పోయింది, ఎందుకో తెలియదు సడన్గా. నేను కొద్దిగా విండో ఓపెన్ చేస్తాను, ఎందుకంటే చాలా చీకటి అయిపోయింది కదా. హరే కృష్ణ, కరెంట్ వచ్చేసింది. సో మనం 12 పాయింట్ వరకు చూసామనుకుంటా. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైనా సరే తన ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంత అవసరమో అంత విషయాల్ని, వస్తువుల్ని, అలాంటి సదుపాయాల్ని మాత్రం మనం స్వీకరించాలి. స్వీకరించడమే కాకుండా దాని పట్లనే మనకి ఆసక్తి అనేది ఉండాలి దాని కొరకు. ఎందుకంటే దాని ద్వారా నేను స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఉన్నతి చెందగలను. అంతేకాకుండా ఎక్కువగా మనము భౌతిక విషయాలు, వస్తువుల పట్ల మనం ఎక్కువగా ఆసక్తిని పెంచుకోకూడదు, ఏదైతే మనకు ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడదు. అలాగే ఎంత అవసరమో ఎంతవరకు బాధ్యతాపూర్వకంగా మనం వ్యవహరించాలి, అలాగే ఆసక్తిని కూడా మనం అంతవరకు పెంచుకోవాలి. భార్య పిల్లలతో పాటు కూడా ఇంటిపైన కూడా శాస్త్రానుసారంగా మనకు బాధ్యత అనేది ఉంది. ఇంటిపైన ఎవరైతే గృహస్థులు ఉంటారో వారికి ఇల్లు, ఇంకా భార్య పిల్లల పైన ఏదైతే బాధ్యత ఉందో దాని ప్రకారంగా వ్యవహరించాలి అని చెప్పారు. అలాగే ఎవరైనా సరే మనస్సుకి కొన్ని విషయాలు మనసుకి నచ్చుతాయి, కొన్ని విషయాలు మనసు నచ్చవు. ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. ఆ మనస్సు అనేది అలా ఎన్నో రకాల ఆలోచనలు సృష్టిస్తూ ఉంటుంది. దానికి మనము దాని ప్రకారంగా మనసుకు చెప్పినట్టు విధంగా దాని ప్రకారం మనము ఆనందానికి, దుఃఖానికి లోనవ్వకుండా ఉండాలి. అలాగే శ్రీకృష్ణుడికి ఒక మంచి భక్తుడిగా మారాలి. అతనికి ఎంతో నిస్వార్థ సేవ, ఎంతో నిష్ఠతో చేసుకోవాలి. అలాగే మనము ఒక మంచి స్థలాన్ని, ఎక్కడైతే ఆధ్యాత్మికంగా మనకి ఎంతో అనుకూలంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవడం, ఆ స్థలంలో మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అక్కడ సమయాన్ని వెచ్చించడం అన్నమాట. అంతేకాని ఇలా ఎక్కడైతే కర్మి, అభక్తులు ఉంటారో వారితో ఎక్కువగా సాంగత్యం చేయకూడదు. మనం ఎంత పెద్ద సైంటిస్ట్ కానీ, ఫిలాసఫర్ కానీ కావచ్చు, ఎంత పెద్ద వైజ్ఞానికవేత్త, శాస్త్రవేత్త అయినా కావచ్చు, మనం చేయొచ్చు, పరిశోధనలు చేయొచ్చు. ఎందులో అంటే ఆధ్యాత్మికంగా భగవంతుడిని, ఆధ్యాత్మికతను ఇంకా అర్థం చేసుకోవడానికి, ఇంకా బాగా ఉన్నతి చెందడానికి. అంతేకాని భౌతిక శరీరం పట్ల ఎక్కువగా పరిశోధన చేయడం అనేది ఇక్కడ అంతగా ఉపయోగకరం కాదని చెప్తున్నారు. ఈ 18ని జ్ఞానానికి, అసలైన జ్ఞానానికి మనకు పెరగడానికి, సరైన జ్ఞానం పెరగడానికి ఇవన్నీ అంశాలు, లేకపోతే ఇవన్నీ దోహదపడతాయని చెప్పారు ఇక్కడ. ఈ 18 అంశాలని వదులుకొని ఇంకా మిగతావన్నీ మరి అజ్ఞానం కిందికి లెక్కేసుకోవచ్చు అని చెప్తున్నారు. శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ గారు, మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క భౌతిక జ్ఞానం ఈ భగవంతుడికి సంబంధం లేనిది,
ప్రతి ఒక్కటి చూడండి, మనము ప్రతి ఒక్కటి భగవంతుడి సంబంధంతో చూడాలనే విషయాన్ని ఈరోజు పొద్దున్నే మనం చర్చించుకున్నాం. ప్రతి ఒక్క వస్తువు, ఏ వస్తువు అయినా చూడగానే మనకి అర్థం చేసుకోవాలి. మనం సరైన జ్ఞానం ఉంటే మనము ఆ భగవంతుడిని మనం చూడొచ్చు. ఇది భగవంతుడి నుంచి ఎలా మనకి వచ్చింది, లేకపోతే భగవంతుడి ద్వారా మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని, భగవంతుడు ఎలా దీని వెనకాల ఉన్నాడు అనే విషయాన్ని. సో అది అసలైన జ్ఞానం అనమాట. అలా భగవంతుడితో సంబంధం లేకుండా కొన్ని భౌతిక వస్తువులపైన జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది మాయ అంటారనమాట దాన్ని, ఇంకేం లేదు. తద్వారా ఇప్పుడు ఎలాగైతే ఇలాంటి జ్ఞానాన్ని పెంచుకుంటారు భగవంతుడితో సంబంధం లేకుండా, వాళ్ళు ప్రభుపాల్ వారి అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, అలాంటి వాళ్ళు గాడిదల కన్నా పెద్ద గొప్ప విషయం కాదు, గాడిదలతో సమానం చెప్తున్నారు అనమాట. ఎందుకంటే గాడిదలు కూడా భగవంతుడి గురించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోలేవు కదా, అర్థం చేసుకోలేవు కదా, అందుకని. సో అసలైన జ్ఞానాన్ని ఈ కాలేజీ యూనివర్సిటీల్లో ఎలా నేర్పించాలి అంటే అవి నేర్పించట్లేదు. చిన్నప్పటి నుంచి గురుకులంలో జాయిన్ అయినప్పుడు బ్రహ్మచర్య ఇంకా శాస్త్రాల్లో ఉన్న నియమాలని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అది ఇవ్వట్లేదు. బ్రహ్మచర్య శిక్షణ అనేది యూనివర్సిటీల్లో ఇవ్వట్లేదు, ఇంకా ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఇవ్వట్లేదు. ఇంకా చాలామంది ధర్మాన్ని ఏదో పేరు ప్రఖ్యాతల కోసమే పాటిస్తున్నారే కానీ ఈ ధర్మం అనేది జీవితంలో ఒక పేరు ప్రఖ్యాతల కోసం పాటించేది కాదు. ఈ ధర్మానుసారంగా మనం జీవితాన్ని జీవించాలి అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇది ప్రాక్టికల్ అనమాట. అంటే నిజ జీవితంలో మనము ఇది ధర్మాన్ని అనుసరించి జీవించమనే విధానం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదేదో ఒక లెక్చర్ కోసమో ఏదో పేరు ప్రఖ్యాత కోసమో కాదు. అందుకనే సరిగ్గా ధర్మాన్ని జనాలు అర్థం చేసుకోకుండా పెద్ద పెద్ద పొలిటీషియన్లు, రాజకీయ నేతలు కూడా, ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సరిగ్గా ధర్మాన్ని అర్థం చేసుకోకుండా ఏదో పేరు ప్రఖ్యాతల కోసమే ధర్మాన్ని పాటిస్తున్నారు. కనుకనే ఎన్నో రకాల గొడవలు, కొట్లాటలు, నా ధర్మం గొప్పది, నా దేవుడు గొప్ప, లేకపోతే నా దేవత గొప్ప, లేకపోతే నా పద్ధతి గొప్ప అని ఎన్నో రకాల గొడవలు చేస్తూ ఉన్నారు అన్నమాట ప్రజలు బయట. అలాగే దేశం, నా ధర్మం, నా జాతి, ఇలా ఇదంతా ఒక భౌతిక స్థలంలోనే అనమాట. అందుకనే ఇలాంటి విషయాలకి చాలా సమయం, చాలా ఎనర్జీ, శక్తి అంతా వెచ్చించి వ్యర్థం చేస్తున్నారు ప్రజలు, నాయకులు కూడా. ఎందుకంటే దీని ద్వారా వాళ్ళకి ఎంతో భయం. ఎలాగైనా ఆ భయానికి, ఆ భయం నుంచి మనం బయటపడడానికి ఇప్పుడు వేరే దేశం నుంచి, పొరుగు రాష్ట్రం నుంచి, పొరుగు దేశం నుంచి మనం కాపాడుకోవడం కోసం అనేసి, ఎందుకంటే ఎంతో డబ్బుని వెచ్చిస్తున్నారు. ఎందుకంటే అందరూ, వాళ్ళు, మన దేశం, వాళ్ళ దేశం, అందరూ భగవంతుడిని కేంద్ర బిందుగా చేసుకొని జీవించట్లేదు. ఎలాగైతే ముందు ప్రభుపాల్ గారు ఒక లెక్చర్లో చెప్తారు, నేను విన్నాను ఒకసారి చాలా రోజుల క్రితం. ముందు చైనా, ఇండియా, భారతదేశం, చైనా, వీరిద్దరూ ఎంతో మంచి మిత్రులుగా ఉండేవారు. ఎప్పుడు అంటే చాలా రోజుల క్రితం. ఎప్పుడైతే భారతదేశంలో కూడా అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడే తన జీవితంలో కేంద్ర బిందువుగా చాలామంది ప్రజలు జీవించారు. అలాగే చైనాలో కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే భగవంతుడిని కేంద్ర బిందుగా చేసుకొని జీవించారు, ఆ సమయంలో ఇంత గొడవ లేకుండే. ఇద్దరి మధ్యలో ఇలాంటి ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవారు. కానీ ఏ రోజైతే భగవంతుడిని పక్కన పెట్టేశారో, ఇప్పుడు చైనా అంటే కమ్యూనిస్ట్ దేశం అయిపోయింది. అంటే వాళ్ళు ఇంకా ఓపెన్గా చెప్పేశారన్నమాట, మేము భగవంతుడిని అసలు విశ్వసించము, అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం వాళ్ళది ఇప్పుడు. సో అక్కడ ఇప్పుడు ఏ రిలీజియన్ పాటించరు, ధర్మాన్ని పాటించరు. భారతదేశంలో కూడా రకరకాల మనుషులు రకరకాల ఆలోచనల ప్రకారం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. సో భగవంతుడు కేంద్ర బిందువుగా ఉండాల్సింది లేరు. అందుకనే ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఇప్పుడు యుద్ధం జరిగే సంభావనలు అందుకే జరుగుతున్నాయి. ఇది అసలైన కారణం, మూల కారణం ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే మనము ఇలాంటి గొడవలు, ఇలాంటి యుద్ధాలు జరగకుండా ఉండాలి అంటే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామ సంకీర్తనని ప్రచారం చేయాలి. ఎప్పుడైతే అందరూ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారో, సో ఇలాంటి పనికిరాని గొడవల్లో ఎంతో ధనాన్ని, ఎంతో ప్రభుపాద వాసన మోర్ దాన్ 50% ఆఫ్ దేర్ ఎనర్జీ స్పాయిల్డ్ ఇన్ డిఫెన్స్ మెజర్స్. మన శక్తి సామర్థ్యాల్లో 50% ఒక దేశానికి ఈ గొడవల్లో, ఈ యొక్క యుద్ధాల్లో
మన దేశాన్ని మనం సంరక్షించుకోవడంలో వెళ్ళిపోతుందంట. ఎంతో ధన నష్టం, ఎంతో శక్తి నష్టం, సమయం వ్యర్థమైపోతుంది. అందుకని ఒకవేళ వారు అందరూ ప్రపంచంలో భగవంతుడిని స్వీకరించి భగవంతుడిని ఆరాధించుకుంటే పరమపితగా, తద్వారా ఆయనను సంతృప్తిపరచడానికి జీవిస్తే అప్పుడు ఇలాంటి గొడవలు అనేవి ఉండవు అన్నమాట. అందుకే అసలైన పరిష్కార మార్గం మొత్తం ప్రపంచానికి, సంపూర్ణ మానవ జాతికి ఈ యొక్క భగవత్ జ్ఞానమే, భగవద్ ధర్మమే, హరే కృష్ణ మహామంత్రమే, హరినామ సంకీర్తనమే. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఏంటంటే ఇది ప్రాక్టికల్ అన్నమాట. ప్రాక్టికల్ అంటే ఇది నిజ జీవితంలో ఉపయోగించుకోవాల్సిందే. సో మీరందరూ కూడా చాలాసార్లు అరే ఇప్పుడు ఏం చేయాలి, మరి ఇలాంటి జరగబోతుందంటే మనం ఏం చేయాలంటే మనం ప్రచారం చేయాలి. వీలైనంత మటుకు ప్రతి ఒక్కరూ మీకు ఎవరు మీ ముందు వస్తారో, మీరు రోజు ఎంతోమందితో ఇంటరాక్ట్ చేస్తారన్నా, రోజు ఒక 10 మందితో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి. ఇప్పుడు కరోనా కనుక ఎక్కువ మందితో మాట్లాడట్లేదు, మేబీ ఆయన ఫోన్లో మాట్లాడుతుండొచ్చు, ఆయన ఇంట్లో మీరు బంధువులతో ఎవరితోనా మీరు ఎప్పుడైనా సంప్రదించినప్పుడు చూడాలి, ఈ వ్యక్తి భక్తుడా కాదా, ఈ వ్యక్తి ఇంకా భగవంతుడి ఆదేశానుసారంగా జీవిస్తున్నాడా లేదా, భక్తి చేస్తున్నాడా లేదా, హరే కృష్ణావతారం జపిస్తున్నాడా లేదా, మనం ఆలోచించాలి. ఈ వ్యక్తి ఇంకా కనెక్ట్ అవ్వలేదు భక్తికి, ఈ వ్యక్తిని ఎలాగైనా సరే మనం భక్తుడిగా తయారు చేయాలి. ఈ వ్యక్తికి అట్లీస్ట్ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా జపించాలో నేర్పించాలి. అందుకే నేను ఒక వీడియో కూడా చేశాను, కొంతమంది అడిగారు, అందుకే నేను చేసి పెట్టాను అనమాట, హరే కృష్ణ మహామంత్రం ఎలా జపించాలని. సో మీరు ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి మీరు నేర్పించవచ్చు, చెప్పొచ్చు. మొహమాట పడితే అలాంటి వాళ్ళకి మీరు వీడియో ఫార్వర్డ్ చేయండి, మీరు చెప్పడానికి మొహమాటంగా ఉంటే. మొహమాట పడకూడదు, ఇది ఒక్కటే మార్గం. భక్తి ఒకటే సొల్యూషన్ అన్నమాట అన్ని సమస్యలకు. ఈ యొక్క జీవితంలో, మన జీవితంలో, సమాజంలో, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి ఒకే సమాధానం ఏంటంటే అందరూ భక్తులుగా మారారనుకోండి, ఈ సమస్యలు తగ్గిపోతాయి. సో అందుకనే ఈ ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఇది మన బాధ్యతే, ఇంకెవరో చేయరు, మీరే చేయాలి. సో అందుకనే ఇక్కడ చెప్పారన్నమాట ఈ విషయాన్ని. సో వీరిప్పుడు మనం ఈ జ్ఞానాన్ని, మరి దీనికి కావాల్సిన జ్ఞానాన్ని మనము సరైన ధీర వంటి గురువుల దగ్గర నుంచి మనము స్వీకరించాలి. ఇప్పుడు మనం అందుకే ప్రభుపాదుల దగ్గర నుంచి జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం, అవునా. అంతేకాని ఇప్పుడు ఇలాంటి చాలామంది బయట డోంగి గురువులు కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎంతో పెద్ద గొప్ప గొప్ప మాట్లాడుతూ స్పీచ్లు ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరూ అధీర. ఎందుకంటే వాళ్ళు ఏ శాస్త్రాల నియమాల్ని అనుసరించడం లేదు, వారు ఏ పరంపరను ఫాలో అవ్వట్లేదు, ఇంకా ఏ రకమైన నియమాల్ని పాటించడం లేదు. కనుక వాళ్ళు ఎన్నో రకాల ప్రలోభాలకి లొంగి, ఎన్నో ఆ పదవులకి ఆసక్తులయ్యి అలాంటి ప్రవచనాలు, గొప్ప గొప్ప వాక్యాలు చేస్తున్నారు, అవునా. అందుకనే మనం అలాంటి వారి దగ్గర నుంచి కాకుండా సరైన గురువుల నుంచి మనం జ్ఞానాన్ని స్వీకరించాలని. ఈరోజు ఇంగ్లీష్ ప్రకారం టీచర్స్ డే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలైన టీచర్ ఎవరో తెలుసుకొని సరిగ్గా అసలైన టీచర్ని మనము ఆయన దగ్గర నుంచి మనము నేర్చుకోవాలన్నమాట జ్ఞానాన్ని. ఈరోజు మొత్తం జ్ఞానం గురించి ఉన్నాయి శ్లోకాలు. నెక్స్ట్ శ్లోకం కూడా చూద్దామంట. విద్యాం చ యస్ తద్వేదోభ్యం సహ అవిద్యాయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ శ్లోకం 11వ శ్లోకం. ఎవరైతే ఈ యొక్క జడ విద్య మరియు ఆధ్యాత్మిక విద్య రెండిటిని, విద్య అవిద్య అంటే ఏదైతే అసలైన విద్య కాదు, సో అవిద్య విద్య రెండిటిని నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకు వెళ్తారో అలాంటి వారు చాలా సులువుగా ఈ జన్మ మృత్యు జరావ్యాధి బంధనాల నుంచి ముక్తులవ్వగలరు, శాశ్వత జీవితాన్ని, అమరత్వాన్ని పొందగలరు అని చెప్తుంది అన్నమాట ఈ శ్లోకం యొక్క అర్థం. అదేంటి అంటే ఇప్పుడు అందుకనే మనం ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మన ప్రభుపాదుల ద్వారా ఇంకో దగ్గర కూడా రాస్తారనమాట ఈ ఒక్క తాత్పర్యంలో కూడా. సైడ్ బై సైడ్ అంటే ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను చాలాసార్లు మన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని కానీ లేకపోతే స్కూల్లో కాలేజీలో చెప్పే ఎడ్యుకేషను మనము దాన్ని ఖండిస్తూ ఉంటాము. ఎందుకంటే నేను ఖండించట్లేదు అక్కడ, నా క్లాసులో నేను చెప్పుకోవడం కాదు, ఇది
భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఈశోపనిషత్తులో కూడా మనకు ప్రభుపాద వారు చెప్తున్నారు. ఆయన ప్రతి ప్రవచనం చాలా ప్రవచనాల్లో ఉంటుంది. ఇది చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా ప్రభుపాద వారు అంటున్నారు ఏంటంటే ఇది జడ విద్య. కానీ ఇందులో సమస్య ఏంటంటే ఇప్పుడున్న ఆధునిక శిక్షా సమాజంలో, ఆధునిక పద్ధతిలో అందులో ఆధ్యాత్మిక భగవంతుడి గురించి కానీ, ఆధ్యాత్మిక శిక్షణ కానీ, భగవద్గీత శిక్షణ కానీ, భాగవతం గురించి కానీ ఏమీ చెప్పట్లేదు. ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం గురించి చెప్పట్లేదు. సో అందుకనే ఇందులో ఉన్నది పెద్ద లోపం అన్నమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విద్యలో ఇంపార్టెంట్ భాగం, అసలైన విద్య ఇది. సో ఇది చెప్పకుండా వాళ్ళు చెప్పే మిగతాది భగవంతుడితో సంబంధం లేకుండా ఏది చెప్పాం కదా, ఆ జ్ఞానం కిందకే లెక్క, అవిద్య కిందకే లెక్క. సో అలాంటి అజ్ఞానం అవిద్య నేర్చుకున్నాం అనుకోండి, మనం అంధకారంలో జీవించి ఎప్పుడు ఈ భౌతిక బంధాలనే మిగిలిపోతాం. అంటే భౌతిక బంధాలను చిక్కుకొని ఇక్కడే భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాం అన్నమాట. భగవద్ధామానికి ఎప్పుడు వెళ్ళలేము. అందుకనే మనకు దాంతో పాటు కూడా మనకు కావాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక జ్ఞానం. భగవద్గీత, భాగవతం ఈ విషయాలు, ఇంకా శాస్త్రాలు, ఇలాంటి ఈశోపనిషత్తు ఇవన్నీ గ్రంథాలు ఉన్న జ్ఞానం, భగవంతుడు ఇచ్చిన శిక్షణలు, ఈ జ్ఞానాన్ని మనము కంపల్సరీగా మన జీవితంలో మనకి ఇది అవసరం అన్నమాట. రెండూ అవసరం. ఈ రెండు విషయాలు మనం తెలుసుకుంటేనే ఏది అజ్ఞానం, ఏది అసలైన జ్ఞానం తెలుసుకుంటే సరైన డెసిషన్ మనం తీసుకొని భగవద్ ధర్మాన్ని పాటించుకొని దీని యొక్క విలువను అర్థం చేసుకొని మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా సో అలా ఓన్లీ జడ విద్యలోనే చదువుకునే వాళ్ళు ఎప్పుడు మరి భగవద్ధామానికి వెళ్ళలేరు, కష్టం. అందుకనే చెప్పారనమాట. సో అందుకనే దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎక్కడ మనం ఏం చెప్పలేదు స్కూల్లో చదువుకోకూడదు అనేసి, లేకపోతే కాలేజీలో చదువుకోకూడదు అనేసి. ఎందుకంటే ఇప్పుడు గురుకులాలు లేవు కనుక. ముందు గురుకులాలు ఉండేవి. గురుకులంలో ఏంటంటే అన్ని రకాల విద్యల్ని నేర్పించేవారు. అవునా, వేదశాస్త్రాల్లో అన్ని రకాల విద్యలు ఉన్నాయి, అన్ని విషయాల గురించి నేర్పించేవారు. ఆధ్యాత్మికం, భౌతికం కావాల్సిన అన్ని విషయాల గురించి జ్ఞానం అనేది ఇచ్చారన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న స్కూల్స్లో ఏంటంటే ఆధ్యాత్మిక శిక్షణ లేదు కనుక అది పెద్ద లోపం అనే విషయాన్ని మనం ప్రతిసారి ఎత్తి చూపిస్తున్నాం. ఎందుకంటే చాలామందికి ఈ విషయాన్ని గమనించట్లేదు, దాని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవట్లేదని. సో అలాగని తప్పుగా మీరు అర్థం చేసుకొని అంటే స్కూల్లో చదవడం అవసరం లేదేమో, అంటే స్కూలు కాలేజీలు వెళ్ళడం అవసరం లేదేమో, చదవాల్సిన అవసరం లేదేమో అనుకోవచ్చు. అలా నేను ఇక్కడ ప్రచారం చేయట్లేదు. కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాంతోపాటు ఇంకో ముఖ్యమైన చదువుకోవాల్సిన ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనం భగవద్ జ్ఞానం, భగవద్గీత జ్ఞానం, భాగవతం. అవన్నీ స్కూలు కాలేజ్ శిక్షణ ఏంటంటే మీరు జీవనోపాధికి మాత్రమే పనికొస్తాయి. అంటే జీవనోపాధి అంటే జీవించడం ఎలా అనేది నేర్పించవు, కానీ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలని. సరే, అది అవసరం మరి మీకు జీవించడానికి, దానికి మీరు చేసుకోండి. కానీ మీరు ఆ జాబ్ చేసిన తర్వాత అదే జాబే జీవిత లక్ష్యం కాదు. దాని ద్వారా మీరు భగవంతుడికి ఎలాగైనా దాని ఫలం ద్వారా కానీ జాబ్ చేసుకుంటూ కూడా మీరు భక్తి ఎలా చేసుకోవాలి, భగవంతుడిని ఎలా సేవ చేసుకోవాలనే విషయాన్ని నేర్చుకోవాలి. అది ముఖ్యమైన విషయం అన్నమాట. అప్పుడు జీవితం, మానుష్య జీవితం సార్థకమవుతుంది. ఎందుకంటే లేకపోతే ఇవాళ రేపు భౌతికంగా ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఏం చేస్తున్నారంటే ఒక బాంబును తయారు చేస్తున్నారు, న్యూక్లియర్ బాంబు. తద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రాణాలు తొందరగా కోల్పోతున్నారు మనిషి ఎలాగో చచ్చిపోతాడు. నువ్వు ఆ చచ్చిపోయే ప్రాణాలకని ఇంకా తొందరగా చేయాలనుకుంటే అది గొప్ప జ్ఞానం కాదు. ఎవరైనా చచ్చిన వాడిని బతికించు, అది గొప్ప జ్ఞానం. నీకు గొప్ప తెలివితేటలు ఉన్నాయని నేను అర్థం చేసుకుంటాను. అంతేకాని ఒక మనిషి ఎలాగో చచ్చే మనిషిని ఇంకా తొందరగా ఎలా చంపాలనే విషయాన్ని గురించి నువ్వు ఉన్నతి సాధిస్తే అందులో దాన్ని ఉన్నతన్నారు, దాన్ని మూర్ఖత్వం అంటాం. అందుకనే అలా మనిషిని నిజంగా నువ్వు అంతగా నీకు గొప్ప జ్ఞానం ఉంటే, నీది గొప్ప జ్ఞానం అనుకుంటే, నువ్వు జ్ఞానం అనుకుంటే ఆ జ్ఞానం ద్వారా జన్మ, మృత్యు, జరా, వ్యాధి, సరే జన్మ అయిపోయింది, సరే మృత్యు, జరా, వ్యాధి మూడింటి నుంచి ఒక మనిషిని రక్షించి సంపూర్ణంగా ఒక వ్యక్తికి ఎప్పుడు రోగం లేకుండా, ఎప్పుడు ముసలిదనం రాకుండా, ఎప్పుడు మృతి చెందకుండా చేయగలవా? అది సంభవం కాదు. ఎందుకంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేది ఇది భౌతిక జగతం యొక్క లక్షణం. సో అనవసరంగా మనము ఈ విషయం పైన సమయం వేస్ట్ చేసుకోకుండా మరి ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి కూడా మనము ఈ జడ జ్ఞానం, భౌతిక జ్ఞానం, అవిద్యా జ్ఞానం నుంచి కూడా దాంతోపాటు వీటిని కూడా నేర్చుకొని దీని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని మనము భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ పురాణాల్లో. హిరణ్యకశిపుని తీసుకొని, హిరణ్యకశిపు ఎంతో ఈ యొక్క జడ విద్యలో ఎంతో ఉత్తీర్ణులైపోయాడు. ఎంత ఉత్తీర్ణులు అంటే ఆయన కంటితోని సూర్యుడిని, చంద్రుడిని కంట్రోల్ చేయగలడు. ఇప్పుడున్న సైంటిస్టులు చేయగలరు అంతగా? ఎంత అడ్వాన్స్ మోడర్న్ టెక్నాలజీ వాళ్ళైనా కానీ చేయలేరు. సూర్యుడిని కంట్రోల్ చేయగలరా? చేయలేరు. కానీ హిరణ్యకశిపు చేయగలిగాడు. సో అలాంటి హిరణ్యకశిపు కూడా అమరత్వాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు.
కానీ అమరత్వాన్ని తన భౌతిక వైజ్ఞానం లేకపోతే భౌతిక శక్తి సామర్థ్యాలతో సంపాదించుకోవాలనుకొని పెద్ద ఘోర తపస్సు చేశాడు. తద్వారా బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యాడు. అతన్ని అడిగాడు, నాకు అమరత్వం కావాలని. బ్రహ్మదేవుడు అన్నాడు, నువ్వు అమరత్వం పొందలేవు, అది నీకు అమరత్వం అనే వరాన్ని నేను ఇవ్వలేను, ఎందుకంటే నేనే అమరుడిని కాదు, నేనే ఒకరోజు చచ్చిపోవాలి, అటువంటిది నీకెక్కడి నుంచి నేను అమరత్వం ఇవ్వగలను అంటే హిరణ్యకశిపుడు అనుకున్నాడు, సరే నా తెలివితేటలతో నేను అమరత్వాన్ని ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు అని, నేను దీంతో చావకూడదు, దాంతో చావకూడదు, అక్కడ చావకూడదు, ఇక్కడ చావకూడదు, ఇలా చావకూడదు, అలా చావకూడదు అని ఎన్నో రకాల కండిషన్స్ పెట్టేస్తే బ్రహ్మదేవుడు సరే తదాస్తు అనేసాడు. అయినా కానీ హిరణ్యకశిపుడు చావక మానలేదు, చచ్చి ఊరుకున్నాడు. ఎందుకంటే అది ప్రకృతి నియమం. భగవంతుడు ఆ నియమాన్ని సృష్టించినప్పుడు ప్రతి ఒక్క జీవి ప్రకృతికి వచ్చాడంటే ఆ నియమాన్ని పాటించాల్సింది, నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే. అంటే ఇక్కడ హిరణ్యకశిపుడు అంత శక్తి సమర్థలో ఉన్న అతనే ఇది సంభవం కాలేదు. అమరత్వం అనేది భౌతిక స్థాయి నుంచి, భౌతిక శక్తి సామర్థ్యానుసారంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మీరు అమరత్వాన్ని సాధించాలంటే అది అసంభవం. హిరణ్యకశిపుకే అది సంభవం కాలేదు. మీరు ఆయన ముందు చిన్న టైనీ హిరణ్యకశిపు అని రాశారు ప్రభుపాదుల వారు. అంత పెద్ద గొప్ప హిరణ్యకశిపుకే సంభవం కాలేదు. అటువంటిది చిన్న హిరణ్యకశిపులు సైంటిస్టులు అంటారు, వాళ్ళకి ఏం సంభవం, ఇది ఎలా సంభవం అయ్యే ప్రసక్తి లేదు. సో హిరణ్యకశిపు అంటేనే ఆయన దేని గురించి ఇంట్రెస్ట్ అనే మెయిన్. హిరణ్య అంటే గోల్డ్, ధనం. కశిపు అంటే బెడ్, అంటే స్త్రీలు. ధనం స్త్రీలు రెండే కావాలి ఆయనకి భోగించడానికి, ఇంకేం అవసరం లేదు. అదే ఆయన జీవిత లక్ష్యం. అలాంటి జీవిత లక్ష్యంతోనే కదా జీవించేది ఈరోజు కూడా. సో కాల్డ్ మెటీరియలిస్ట్ అడ్వాన్స్డ్, ఎంతో ఆధునిక ప్రజలు, ఆధునికతను ఆరాధించే వ్యక్తులు. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జడ వస్తువులు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని అసలైన సత్యాల్ని, ఈ యొక్క ఎప్పుడైతే భౌతికంగా కష్టాలు, ఇలాంటి కష్టాలు దుఃఖాలు వస్తాయో దాంతో అర్థం చేసుకొని ఈ జీవిత సత్యం, ఇది భౌతిక జీవితం యొక్క సత్యం అనే విషయాన్ని గ్రహించి మనం దాని ద్వారా అసలైన విద్య, అసలైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఎలా భగవద్ధామానికి వెళ్ళాలో నేర్చుకొని దానికోసం ప్రయత్నించడం. అంతేకాని ఇలా ఎక్కువగా ధనాన్ని సంపాదించి ఇంకా ఇలా ఎక్కువగా భోగించగలం, ఈరోజు ఓన్లీ చిన్న హోటల్లో సైడ్లో రోడ్ ఎంబట ఉన్న టిఫిన్ సెంటర్లో తింటున్నాము, ఎలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తే 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్లో తినగలము, దానికోసం ఎంతో ప్రయత్నించి ఎంతో కష్టపడి చదివి దాని తర్వాత పెద్ద జాబులు తెచ్చుకొని వెళ్ళి అక్కడ 10,000 పెట్టి అదే టిఫిన్ ముందు 10 రూపాయలు పెట్టి ఇడ్లీ తింటే బయట, ఇప్పుడు అదే 5 స్టార్ 7 స్టార్ హోటల్లో వెళ్ళి 10,000 పెట్టి కొంటాడు అనమాట. అది గొప్ప అడ్వాన్స్మెంట్గా సాధించాను అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది ప్రజలు. నేను చూశాను కల్లారా, మూర్ఖులు అదేదో పెద్ద గొప్ప సాధించారు. నీకు తెలుసా, నేను 7 స్టార్ హోటల్లో తిన్నాను ఇడ్లీ, అది పెద్ద గొప్ప, అది జీవిత లక్ష్యమా, దీనికోసం మనం ఇంత కష్టపడి ఇన్ని లక్షలు సంపాదించుకునేది. సో వీరేమంటే అదే గొప్ప జీవితంలో సక్సెస్ఫుల్ అనుకుంటున్నారు, ఏదో అమెరికాకి వెళ్ళిపోయి లేకపోతే అలా ఇంద్రియాలను ఇంకా ఎక్కువగా బాగా హై స్టాండర్డ్లో భోగించగలిగితే అదే జీవితం సక్సెస్ అనుకొని భ్రమలో జీవిస్తున్నారు. తద్వారా ఇంకా ఆ విద్యలో మునిగి ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలోనే తిరుగుతూ ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతున్నారు మనుషులు. ఇదంతా ఏంటంటే ఇలా ప్రభుపాదుల వారు ఇక్కడ రాశారు, డిగ్రీ ఆఫ్ ద ఫీవర్. జ్వరం ఉందనుకోండి ఇంకా పెంచుకోకూడదు. ఆల్రెడీ 105 degrees ఉందనుకోండి, ఇంకా 107కి పెంచుకున్నారనుకోండి, ఇంకా పెంచితే చచ్చూరుకుంటారు అంతే. అందుకనే మనకి ఇక్కడ ఏం చెప్పారంటే మనం టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. 98.6 కదా, అంతే ఉంచుకోవడానికి ప్రయత్నించాలి, ఇంకా పెంచుకోకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక శరీరం అనేది ఉంది, భౌతిక శరీరం, భౌతిక ప్రపంచంలో ఉన్నాము, కొన్ని భౌతిక అవసరాలు అనేవి ఉంటాయి, అవి తీర్చుకోండి. అంతేగాని దాన్ని ఇంకా పెంచుకోవడం, వాటి పట్ల ఆసక్తిని, వాటి పట్ల వ్యామోహాన్ని, వాటి పట్ల ఇంకా మీ యొక్క బానిసత్వాన్ని పెంచుకోవడం కన్నా దాన్ని తగ్గించుకొని ఈ భౌతిక జీవితంలో, భౌతిక ప్రపంచంలోనే భౌతిక వస్తువుల మధ్యలో జీవిస్తూనే దాంతోపాటే ఆధ్యాత్మికత శిక్షణను కూడా పొంది, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అలవర్చుకొని ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉన్నతి సాధించడానికి ప్రయత్నించాలి. అందుకే ప్రభుపాదులు అన్నట్టు మిమ్మల్ని ఏం చెప్పట్లేదు, మీరు తినకండి, ఈ రోజు నుంచి తినడం మానేయండి, మీరు ఆత్మలు కదా, మీరు ఎందుకు తింటున్నారు, ఆత్మకు తినే అవసరం లేదు, భౌతికమైన విషయం తిండెందుకు తింటున్నారు, తినకండి, ఇంకా గాలి కూడా పీల్చుకోకండి అని చెప్పట్లేదు మిమ్మల్ని, నీరు కూడా తాగద్దని చెప్పట్లేదు. సో మన శరీరాన్ని స్వస్థతగా ఉంచుకోవడానికి మనకి ఏం కావాలో, దానికోసం ఏం తినాలో, ఏం చేయాలో ఆ కార్యాలు మనం చేయొచ్చు. అంతేకాని
ఈ మెటీరియల్ బాడీ అనేది ఇందులో ఎలా కొన్ని దోషాలు ఉన్నాయి, దాంతోపాటే మనం నడిపించాలి బండిని. ఎందుకంటే దీని ద్వారానే మనము ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి ఇది ఒక వాహనం మనకి, అవునా. సో ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఈ వాహనాన్ని కూడా మనం సరిగ్గా సంరక్షించుకోవాలి. అంతేకాని ఈ వాహనాన్ని సంరక్షించుకోవడమే జీవిత లక్ష్యంగా ఆలోచిస్తే మరి అది తప్పు. అందుకనే మన సాధువులు ఏం చెప్పారంటే ఇలా ఎక్కువగా టెంపరేచర్ని పెంచుకోకుండా కంట్రోల్లో బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. బ్యాలెన్స్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. అందుకనే మనం ఇంకా భౌతిక శరీరంలో ఉన్నాం కనుక, ఇంకా మనం భౌతిక శరీరం నుంచి సంపూర్ణంగా ముక్తులం అవ్వలేదు కనుక భౌతిక అవసరాలు కొన్ని ఉంటాయి. మన శరీరానికి సంబంధించిన అవసరాలని అవసరం ఉన్నంత మట్టుకే ఉపయోగించుకొని తీసుకొని తర్వాత మిగతా సమయాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపయోగించుకోవాలి. ఎలాగైతే మనం వాహనాన్ని మనము మన గమ్యానికి చేరుకోవడానికి ఉపయోగిస్తాం కదా, అంతేగాని రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాహనాన్ని తుడుచుకుంటూ, పెయింట్ వేసుకుంటూ, పూజ చేసుకుంటూ కూర్చోం కదా. వాహనాన్ని తోలి వాహనం ద్వారా మన గమ్యాన్ని చేరుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. కానీ మనం వాహనం ద్వారా గమ్యానికి చేరుకోవాలంటే వాహనాన్ని సరిగ్గా మరి మెయింటైన్ కూడా చేయాలి, అవునా. మంచిగా మెయింటైన్ చేస్తే మన వెహికల్ని అప్పుడు మనం గమ్యానికి సరిగ్గా వెళ్ళగలం. లేకపోతే చాలా కష్టాలు వస్తాయి దారిలో మనకి. అందుకే దానికోసం అనేసి మనం శరీరాన్ని బాగా చూసుకోవాలి. అది ముఖ్యమైన విషయం అనమాట అర్థం చేసుకోవడానికి. ఎందుకు మరి మీరు కూడా ఒక లెక్చర్లోనే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఈశోపనిషత్ లెక్చర్లోనే. ప్రభుపాల్ వారు మన ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంది బయట దేశంలో, అక్కడ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళందరూ చూసి అసూయతో వాళ్ళు అంటున్నారంట మన భక్తులతోని, అరే మీరేంటి మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు హరే కృష్ణ అని కీర్తన చేస్తుంటారు, జపం చేస్తుంటారు, మరి నృత్యం చేస్తూ ఉంటారు, బయట మందిరం లోపల, మందిరం బయట, రోడ్లెంబడి కూడా నృత్యం చేస్తూ ఉంటారు. మళ్ళీ 50-60 మంది ఉన్నారు మందిరం లోపల. మీరు ఏమి పని చేయరు, ఏ ఉద్యోగం చేయరు, ఏ వ్యాపారం చేయట్లేదు, మీరు ఏం కష్టపడట్లేదు, మీరు ఓన్లీ భగవంతుడి నామం జపం చేసేసుకుంటూ ఇంత హాయిగా, ఇంత అన్ని రకరకాల ప్రసాదాలు తినుకుంటా ఎంతో హాయిగా మీరు జీవించేస్తున్నారు. ఇది ఎలా సంభవం, ఇది ఎలా, మీరు ఉద్యోగం చేయాలి కదా, ఇలా ఉంటే ఎలా అని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంట. ఏంటి భక్తులు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత ఆనందంగా ఎలా జీవించగలుగుతున్నారు, మేమేమో గాడిదల్లాగా పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడితే వీరు మాత్రం అలా ఏం కష్టపడకుండా హాయిగా నృత్యం చేసుకుంటూ, గానం చేసుకుంటూ, కీర్తన చేసుకుంటూ, వీళ్ళు మంచి మంచి ప్రసాదాలు తినుకుంటూ, భగవంతుడు నామం జపం చేసుకుంటూ హాయిగా గడిపేస్తున్నారే వీళ్ళందరూ అని వాళ్ళు అసూయ తట్టుకోలేకపోతున్నారంట, కంప్లైంట్ చేస్తున్నారంట. అందుకని ప్రభుపాదులు ఒకసారి అంటారు అలాంటి వారిని, మిమ్మల్ని ఎవరు మరి గాడిదలాగా పనిచేయమన్నారు, మిమ్మల్ని మీరు కూడా రండి, మరి ఇక్కడే మా మందిరంలోకి వచ్చేసేయండి, భగవంతుడి సేవ చేసుకోండి, మీరు కూడా ప్రసాదం తినండి, మీరు కూడా నృత్యం చేయండి, మీరు కూడా హరికృష్ణ జపం చేయండి. అమ్మమ్మో అది చేయలేము, దానికి మరి అన్ని వదులుకోవాలి కదా, అన్నీ మరి మాంసం తినేది, నష చేసేది, మద్యపానీయము ఇవన్నీ వదులుకోవాలి కదా, జూదం ఆడడం ఇవన్నీ వదులుకోవాలి కదా, మరి ఇవి వదులుకోలేము, ఆసక్తులాయి, దానికి బానిసలాయి వీళ్ళు. అందుకనే అదనమాట. సో మరి మీరు ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం చూసి, అంటే అలాంటి బయట వాళ్ళు కర్మీలు మనం చూసి వీళ్ళు ఏంటి అసలు, వీళ్ళు వీళ్ళది పిచ్చితనం అనుకుంటారు. అదే అలాగే ప్రభుపాదులు అని అంటారు, వాళ్ళు మనం పిచ్చోళ్ళు అనుకుంటారు, మనమేమో వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఎందుకులా గాడిదలాగా కష్టపడుతున్నారని. సో అదే అన్నమాట డిఫరెన్స్. అందుకని ప్రభుపాదులు అదే సమయంలో ఈ శ్లోకం కూడా కోట్ చేస్తారు, యానిషా సర్వభూతాని జాగరం. సో ఎప్పుడైతే మన సాధువులకి, భక్తులకి ఏ సమయం అయితే రాత్రో వారికి అది పొద్దున, వారికి పొద్దున సమయం, మనకు పొద్దున అనే సమయం వాళ్ళకి రాత్రి. మీరు చూసుకోవచ్చు కూడా టైం టేబుల్లో కూడా. మామూలుగా మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి మన భక్తి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే వాళ్ళు అప్పుడు పడుకుంటారు. ఇంకా వాళ్ళు చేసే అన్ని రకరకాల గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ రాత్రి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకనే ఈ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఉండడానికే మనకు శాస్త్రాల్లో ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష అని 4 ఇచ్చారు. దాని ద్వారా మీరు ఒక జీవితాన్ని బ్యాలెన్స్గా నడుపుకోవచ్చు అని. కానీ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, దీనికి ధర్మము మోక్షం ఎందుకు, అవి రెండింటికి తగిలించేసి ఓన్లీ అర్థ ఇంకా ఏమంటాం ఇంద్రియాలు భోగించడం, కామం, అర్థ కామం ఈ రెండింటి గురించే ఇదే మనకి ఇంపార్టెంట్ అనేసి దాని గురించి ప్రయత్నిస్తున్నారు. ధర్మాన్ని వదిలేసి మోక్షాన్ని గురించి ఆలోచించట్లేదు. లేకపోతే ధర్మాన్ని పాటించినా అది వీటి కోసమే అనుకుంటున్నారు. ఇది ఒక తప్పిదం. సో అందుకే ఇక్కడ చెప్పింది ఏంటంటే మనకి కొంచెం ఆర్థిక
వ్యవస్థ, ఆర్థికంగా కొంచెం డబ్బులు, ధనం, సదుపాయాలు భౌతికంగా ఇవి అవసరం. ఎందుకు అంటే మన ఒక శరీరాన్ని సరైన మనస్సుని, మన శరీరాన్ని సరిగ్గా మంచి హెల్దీ స్వాస్థ్యతతో ఉంచుకోవడానికి, మనకు మన యొక్క జీవితం గడపడానికి కొంచెం అవసరం. అంత మటుకు మనం వినియోగించుకోవాలి. దానికోసం కావాల్సిన కష్టం చేయొచ్చు, దానికోసం మనం అది అవసరం మనకి. అంతేగాని అదే జీవితంగా మనం జీవించకూడదు. సో ఇదన్నమాట. సో ఇక 18 పాయింట్స్ చెప్పారు కదా, 18 అంశాలు సరైన జ్ఞానాన్ని అలవర్చుకోవడానికి. ఈ 18 అంశాలు ముందు చెప్పారు కదా, దాని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకోవడం. అదే చెప్తున్నారు ఇక్కడ. సో మరి ఈ యుగంలో ఎలా చేసుకోవచ్చు అంటే శ్రవణం, కీర్తనం, భగవంతుడి నామ, గుణ, రూప, లీల, మహిమల్ని, శక్తుల గురించి, తత్వాల గురించి వినడం, తర్వాత భగవంతుడి నామాన్ని ఇంకా మిగతా రూప, నీల, మహిమలన్నింటినీ కీర్తించడం, జపించడం. ఇదన్నమాట. ఇదే ఈ యొక్క కలియుగంలో ఉన్నతమైన మార్గం భక్తిని అనుసరించడానికి. సో నెక్స్ట్ ఈరోజు లాస్ట్ శ్లోకం 12వ మంత్రం చూద్దామంట. అందం తమః ప్రవిశంతి ఏ సంభూతిం ఉపాసతే తతో భూయ ఇవతే తమో యౌ సంభూత్యామృతాః. సో ఇక్కడేం చెప్పారంటే ఎవరైతే దేవతలను ఆరాధిస్తూ ఉంటారో అలాంటి వారు అంధకారంలో ప్రవేశిస్తున్నారు. ఇంకా వారికన్నా అంధకారంలో ఉన్నవారు ఎవరంటే బ్రహ్మజ్యోతి, నిరాకారవాదులు, బ్రహ్మజ్యోతినే భగవంతుడిగా ఆరాధించేవారు. సో అసంభూతి అంటే ఎవరికైతే ఇక్కడ స్వతంత్రులు కాదు. ఎందుకంటే దేవతలు కానీ ఇంకా ఎవరైనా మనుషులు వాళ్ళే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా, నేనే దేవత లేకపోతే నేనే భగవంతుడు అని. అలాంటి వారు కూడా, వాళ్ళందరూ కూడా, ఎవరైనా సరే దేవతలు కూడా, వాళ్ళందరూ కూడా భగవంతుడి ఆధీనంలోనే, భగవంతుడి యొక్క అధ్యక్షతలోనే, ఆయన అనుగ్రహంతో, ఆయన అధ్యక్షతలోనే పనిచేస్తున్నారు, ఆయనకే సేవ చేస్తున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు స్వతంత్రులు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందరు దేవతలు కూడా మనలాగే జీవాత్మలు, కానీ వాళ్ళు ఎంతో ఉన్నతమైన శక్తులతో భగవంతుడు ఆయన వారికి ఎంతో మంచి బాధ్యతలను ఇచ్చారు. ఆ బాధ్యతల్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు. సో ఇలా ఒకవేళ ఎవరైనా సరే, ఎంత గొప్ప జ్ఞాని వ్యక్తులైనా సరే, ఒకవేళ ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే కృష్ణుడు కూడా ఒక దేవతే, లేకపోతే కృష్ణుడు కూడా మనిషి అలా అనుకున్నారనుకోండి, అది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలా కొంతమంది ఏమనుకుంటారంటే అసలు మొత్తం సత్యం, పరం సత్యం అనేది ఆ బ్రహ్మజ్యోతి మాత్రమే, భగవంతుడు నిరాకారం. ఈ విషయం గురించి మళ్ళీ ఇక్కడ గట్టిగా చెప్తారు ప్రభుపాల్ ద్వారా. ఆయన వన్ ఆఫ్ ఫేవరెట్ టాపిక్స్. సో వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అందులో విలీనం అయిపోయి మేమే భగవంతుడిగా మారిపోతామని. ఇది అన్నిటికన్నా ఎక్కువ అనమాట, పెద్ద జ్ఞానం. ఒకటేంటంటే దేవతల్ని భగవంతులుగా ఆరాధించుకోవడం. మామూలుగా దేవతలను ఎందుకు ఆరాధించుకుంటూ వాళ్ళని ఎందుకు మూర్ఖులుగా అంటున్నారంటే ఏదో భౌతిక ఆసక్తి, భౌతిక సదుపాయాల కోసం, లేకపోతే ఏదో భౌతిక సమస్యల నుంచి ముక్తి పొందడం కోసం అనేసి దేవతలను ఆరాధించుకుంటారు కదా. అందుకే ఇది ఎక్కువ తెలివైన జ్ఞానులు చేసే పని కాదు. ఇంకా అంటే ఆ దేవతల్ని ఆరాధించే వాళ్ళు మహా అంటే ఆ దేవతలు ఉన్న లోకాల వరకు మాత్రం వెళ్ళగలరు. అది మనం చదువుకున్నాం కదా భగవద్గీతలో, యాంతి దేవ వ్రతా దేవ యాంతి పితృవ్రత. ఏ పితృల్ని పూజిస్తే పితృలోకానికి వెళ్తారో, దేవతల్ని పూజిస్తే దేవతాలోకానికి వీళ్ళు ప్రవేశించగలరు. అంతవరకు మీరు వెళ్ళగలరు. సో అలా ఇప్పుడు కూడా సైంటిస్టులు ట్రై చేస్తున్నారు చంద్రమండలంలోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి. సో అలా ముందు కూడా ఇదేం కొత్త కాదు. ముందు కూడా ఎంతోమంది యోగులు, సిద్ధులు, వాళ్ళు కూడా ఎన్నో రకాల యోగ, సిద్ధి, అష్టాంగ యోగ ద్వారా వేరే వేరే లోకాలకి ప్రవేశించడానికి ప్రవేశించారు కూడా రకరకాల యోగ పద్ధతుల ద్వారా కూడా. అలాగే ఈ యొక్క దేవతా ఆరాధన ద్వారా కూడా మీరు వేరే లోకాలకు ప్రవేశించవచ్చు. అంటే ఈ మార్గాలన్నీ ముందు నుంచే ఉన్నాయి శాస్త్రాల్లో, ఇదేం కొత్త కాదు. కానీ ఇది జీవిత లక్ష్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా లోకాలు, దేవతా లోకాలు అన్నీ కూడా అశాశ్వతమే. ఎందుకంటే ఈ స్వర్గలోకం అనేది కూడా ఈ బ్రహ్మాండం లోపే ఉంది, అవునా. వైకుంఠ లోకం అనేది బ్రహ్మాండం అవతల ఉంది, అది అశాశ్వతమైన లోకం. ఇది అశాశ్వతం ఇవన్నీ కూడా. అందుకనే
ఇది మొత్తం బ్రహ్మాండమే అంధకారంలో ఉందంటారు. అందుకే సూర్యుడు చంద్రుడు కావాలన్నమాట ఈ యొక్క అంధకారాన్ని తొలగించడానికి. సూర్యుడు లేకపోతే అంధకారంలో ఉంటాం. అందుకే ఇప్పుడు లైట్ వేసుకోవాల్సి వచ్చింది. చూసారా కరెంట్ పోగానే, ఎందుకంటే బయట ఇప్పుడు చీకటి అయిపోతుంది. సో ఈ ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఒక కోకోనట్, అదే మన నారికేల్ కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ లోపల ఎలాగైతే ఇక్కడ నీళ్ళు ఉంటాయి, కొబ్బరి నీళ్ళు, అలా సగం వరకు కొబ్బరి నీళ్ళు ఉంటాయి, లోపలంతా అంధకారం, బయట నుంచి లైట్ లోపలికి పోలేదు కొబ్బరికాయ లోపలికి. అలాగే మన కొబ్బరికాయ లోపల ఉన్నట్టుంది మన ఒక ప్రపంచం, ఈ బ్రహ్మాండం అనేది. ఇందులో కూడా ఒక గర్భోదక సముద్రం సగం వరకు ఉంటుంది కొబ్బరి నీళ్ళలాగా. తర్వాత మిగతా అన్ని 14 లోకాలు పైన పాటలు ఉంటాయన్నమాట గాల్లో తేలుతూ. సో అందుకనే ఇది కూడా అంధకారంలో ఉందన్నమాట ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది ఆ విధంగా. కానీ ఈ ఆధ్యాత్మిక లోకాలు అనేవి ఈ భౌతిక బ్రహ్మాండం బయట బ్రహ్మజ్యోతి అవతల ఉన్నాయన్నమాట దాని లోపల. అందులో అన్నిటికన్నా పైన ఉన్న లోకం వచ్చేసి గోలోక బృందావనం, అక్కడ కృష్ణుడు ఉంటాడు. నీ కృష్ణుడు నివసించే స్థలం అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ప్రభుపాల్ వారు. సో ఇలా నిరాకారం బ్రహ్మజ్యోతి పరమసత్యం అనుకునేది అజ్ఞానతగా ఇక్కడ గుర్తించబడింది అన్నమాట. ఇంకా కొంతమంది అయితే ఇంకా వాళ్ళే సృష్టించుకుంటూ ఉంటారు, మేమే దేవుళ్ళము, మేమే భగవంతుళ్ళం అని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అవతారాలుగా కూడా ఒక్కొక్కసారి ఒక కోర్టులో కూడా కొట్టుకుంటున్నారంట ఇద్దరు కాదు ఇంకా ఎక్కువ అనుకుంటా, నేను కలికి అవుతారం. కోర్టు జడ్జి తేల్చాలంట ఎవరు కలికి అవుతారం అని. అది పరిస్థితి. టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు దాన్ని. ఇంకా ప్రజలు కూడా మూర్ఖులు, కొంతమంది వాదిస్తున్నారు, వీడు కలికి అవుతారం, వాడు కలికి అవుతారం, అతను కలికి అవుతారం, ఇతను కలికి అవుతారం. వాళ్ళు మూర్ఖులు అంటే వాళ్ళే, మీరు అర్థం చేసుకోండి. ఇంకా ప్రజలు ఎలాంటి వారు. జడ్జి నిర్ణయిస్తాడంటే ఎవరు కలికి అవుతారం, భగవంతుడు అవుతారం అని. అది పరిస్థితి. కొట్టుకుంటున్నారు, నేను భగవంతుడు అవుతారం అని. అసలు వాళ్ళు కొట్టుకునే వాళ్ళు పెద్ద మూర్ఖులు అయితే ఇంకా వాళ్ళని ఫాలో అవ్వాలి, ఇంకా వాళ్ళకన్నా పెద్ద మూర్ఖులు అనమాట. సో అందుకనే మనము సరైన ఆచార్యుల్ని, ప్రామాణికమైన గురువుల్ని గుర్తించి, ప్రామాణికమైన సాంప్రదాయంలో వచ్చే వారిని మనం అనుసరించి సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము స్వీకరించి భగవద్ధామానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ప్రభుపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు. సో ఈరోజు ఇక్కడే మనం ముగిద్దామంట ఈ చర్చని. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా 3 శ్లోకాలు 13, 14, 15, దాని తర్వాత అంటే ఇంకా 2 క్లాసులు మనకు పడుతుంది ఈశోపనిషద్ సంపూర్ణంగా పూర్తి చేయడానికి. ఈశోపనిషద్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథం అండి. ప్రభుపాల్ వారు అంటారు లెక్చర్లో, మొత్తం 108 ఉపనిషత్తులు ఉంటే అందులో 9 ఉపనిషత్తులు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఉపనిషత్తు ఈశోపనిషత్తు, శ్రీ ఈశోపనిషత్తు. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి, ముండకోపనిషత్తు, తైత్రేయ ఉపనిషత్తు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కానీ అన్నిటికన్నా కూడా ఈ శ్రీ ఈశోపనిషత్తు ఇంపార్టెంట్ అని ప్రభుపాల్ వారు దీన్ని అనువాదం చేశారు మన కోసం. సో ఇక్కడే నేను ముగిస్తాను ఈరోజు చర్చని. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాదికి జై. శ్రీ ఈశోపనిషత్ की जय. संवेद गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.